లేకపోతే మారుమూల ప్రాంతాలలో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలు మూతబడ్డాయా మీరే విశ్లేషించుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. వివరాలు నాకంటే మీకు ఎక్కువగా తెలుసు. సమాజంలో చైతన్యం నిండిన, చైతన్యంతో కూడుకున్న ఆలోచన చేయగలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారు అని అంటే ముందు వరుసలో మా ఉపాధ్యాయులు ఉంటారు అని నేను బలంగా నమ్ముతున్నా. నాటి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి గూడానికి జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఇక్కడ ఉన్న ఈ ఉపాధ్యాయులే అన్న సంగతి నాకు సంపూర్ణంగా తెలుసు. ప్రభుత్వంలో ఉండే శాఖలు కొన్ని ప్రాంతాలకు, కొన్ని పట్టణాలకు, కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం అవుతారు. కానీ విద్యాశాఖకు సంబంధించిన టీచర్లు ప్రతి ప్రాంతానికి కరెంటు ఉన్నా లేకపోయినా, ఆ ఊర్లో హనుమాన్ల గుడి ఉన్నా లేకపోయినా ఏదో ఒక పాఠశాల, ఒక టీచర్ ఆ ప్రాంతంలో ఉంటాడు. తనకు తెలిసిన సమాచారాన్ని ఆ ఊర్లో యథాలాపంగానో అనుకోనో ఏదో రకంగా అక్కడ ఉండే ప్రజలకు చెప్పి ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు టీచర్. ఆ విధంగా ఆనాడు వేలాది పాఠశాలలు తెలంగాణలో జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపింపజేసి బడికొచ్చే పిల్లల్ని కాదు, బడికి తీసుకొచ్చే వాళ్ళ తల్లిదండ్రులను కూడా తెలంగాణ ఉద్యమం వైపు నడిపించి తెలంగాణ రాష్ట్రం వస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి ఉద్యమాన్ని ప్రతి ప్రాంతానికి చేరవేసింది ఈ ఉపాధ్యాయులే. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన ఈ ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని సమస్యల్ని పరిష్కరించుకున్నారో ఈరోజు విశ్లేషించండి, ఆలోచించండి అని నేను సూచన చేస్తున్నా. 15-20 సంవత్సరాలు మీ ప్రమోషన్లు రాలే, 10 సంవత్సరాలు టీచర్ల బదిలీలు జరగలేదు, దాదాపుగా 7-8 సంవత్సరాలు టీచర్ల నియామకాలు జరగలేదు. 2017లో ఒక నోటిఫికేషన్ వస్తే మళ్ళీ 2024 సంవత్సరంలో 55 రోజుల్లో 11,000 మంది టీచర్ల నోటిఫికేషన్ కాదు, టెట్ పరీక్ష నిర్వహించి 11,000 మంది టీచర్ల నియామకాలు ఈ ప్రభుత్వంలో జరిగే వరకు టీచర్లను నియమించాలి, పేద పిల్లలకు విద్య నేర్పాలి, వాళ్ళని అవగాహనతో కూడుకున్న బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి అని ఎందుకు ఆలోచన రాలేదో ఆనాటి పాలకులకు మీరే ఆలోచన చేయండి. ఇదే కాదు, పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు డైట్ ఛార్జెస్ కానీ, పేద పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలన్న ఆలోచన, ధనిక రాష్ట్రమని సంవత్సరానికి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పిన పాలకులు పిల్లలకు ఒక మంచి భోజనం పెట్టాలి, వాళ్ళకు కొంచెం మెరుగైన వసతులు కల్పించాలి అని ఆనాటి పాలకులు ఆలోచన చేయలే. ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని పరిష్కరించలే. ఈ విధంగా విద్య సంపూర్ణంగా నిర్లక్ష్యానికి లోనవ్వడమే కాదు, వాళ్ళ ప్రజాప్రతినిధులు ప్రైవేటు యూనివర్సిటీలను పెట్టుకొని విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి లాభసాటి వనరుగా మార్చుకొని విద్య మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేసిండ్రు. యూనివర్సిటీలలో నియామకాలు జరగలేదు, ఇంటర్మీడియట్ కళాశాలలు మూతబడే పరిస్థితి వచ్చింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే అవసరమే లేదన్నంత నిర్లక్ష్యానికి లోనైంది ఆనాడు. యూనివర్సిటీలలో లెక్చరర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, లేకపోతే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు కూడా పెంచే ఆలోచన చేయలే. నైపుణ్యం కలిగిన అధ్యాపకులు, విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులు రిటైర్ అయిపోతుంటే కొత్త నియామకాలు జరగలేదు. డైరెక్ట్గా ప్రొఫెసర్స్ని మనం నియమించలేం. లెక్చరర్స్ అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలి, వాళ్ళు ఆ తర్వాత ప్రొఫెసర్లు కావాలి. ఒక పరిణామ క్రమంలో ప్రొఫెసర్గా కావాలి అని అంటే 20-25 సంవత్సరాలు టీచింగ్ సైడు పనిచేసి ఉండాలి. మరి
నియామకాలు జరగకుండా ఉన్న ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతుంటే ఈ యూనివర్సిటీలు ఎందుకు ఉపయోగపడని ఒకప్పుడు గొప్ప చరిత్ర కలిగిన 100 సంవత్సరాల పైగా ప్రపంచానికే సేవలు అందించి గొప్ప ప్రధానమంత్రులను ముఖ్యమంత్రులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీ మూతబడే పరిస్థితి